నంద్యాల చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అంటున్న ఇక్కడ మాత్రం కాలుష్యం సృష్టిస్తున్నారు. జిల్లా కేంద్రం నంద్యాలలోని డంప్ యార్డ్ వాయు జల కాలుష్యానికి కారణమవుతుంది. నగరంలోని పొగైన చెత్తను డంప్ యార్డ్ ను తరలిస్తున్న సిబ్బంది ఉన్నారు. దాంతో నంద్యాల ప్రత్యేకించి నంద్యాల పాత పట్టణంలో వాయు కాలుష్యం పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతంలో సైతం ఇదే విధంగా ఇక్కడ చెత్తను కాలుస్తుండటంతో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. దాంతో తాత్కాలికంగా దానిని నిలుపుదల చేయగా ప్రస్తుతం మళ్లీ అదే కొనసాగుతుండటంతో శోచనీయం. తగలబడుతున్న చెత్తతో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ప్రధానంగా హరిజరవాడ, బైటిపేట, పెద్దబండ, ఆర్టీసీ బస్టాండ్, సంజీవనగర్, గేట్ రాణి, మహారాణి ప్రాంతాలు, రోజకుంట ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శీతాకాలం అవ్వడంతో ఎక్కువ జాము నుంచే చెత్త గాలితో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు. అలాగే చెత్త గాలిపోతున్న సమయంలో గాలి వచ్చినప్పుడు వ్యర్థాలు వచ్చి సమీపంలోనే మధ్యలేరు, కుందు నదిలో పడుతున్నాయి. ఫలితంగా జల కాలుష్యము జరుగుతుంది. ఇంకోటి అధ్యక్ష, నైట్ పూట పొగ ఎక్కువైంది. పొగ డంప్ యార్డ్ నుంచి. అవును సార్, మొన్న డంప్ యార్డ్కి వచ్చినా సార్, జిందాల వాళ్ళు తీసుకున్నారు సార్. అది కనిపిస్తుంది సార్. సార్ మీకే సార్, మొన్న డంప్ యార్డ్కి వచ్చినారు. నాతో మాట్లాడండి అధ్యక్ష. మొన్న డంప్ యార్డ్ లో పొగ ఎక్కువైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. చలికాలం అందరూ అయితే మంచం ఉన్నారు. మంచు కాదు అధ్యక్ష, పొగ వస్తుంది అందరికి. అది చాలా మంది మంచం ఉన్నారు. అది పొగ మా వార్డు నుంచి వచ్చేది, ఫస్ట్ మాకే వచ్చేది పొగ. ఇప్పుడు పివి నగర్ లో మాట్లాడచ్చా? పివి నగర్ లో గౌరవ చైర్పర్సన్ గారి కూడా నేను వ్యక్తిగతంగా ఎంఈ గారు మేమందరం కూడా ఒక 2 days క్రితం పోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందంటే, నాకు ఆ ర్యాక్ పిక్కర్స్ కొంతమంది ఒక 20-30 మంది ఆ కంపోస్ట్ యార్డ్ లో ఉండడం అనేది, ఆ ర్యాక్ పిక్కర్స్ ఏరడంలో భాగంగా ఆ చెత్తను తగలబెడుతున్నారేమో అన్న ఒక అనుమానంతో అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ ర్యాక్ పిక్కర్స్ కు సహకరిస్తున్నారన్న దీంతో కొంతమందిని వేరే చోట పబ్లిక్ హెల్త్ లో వేసేసి అక్కడ మళ్ళీ సరైన సిబ్బందిని నియమించి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు, అంటే అగ్నిమాపక సిబ్బందితోటి కూడా రెగ్యులర్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ద్వారా చేయించడమే కాకుండా ఈ ర్యాక్ పిక్కర్స్ ను ఆపడం అనేది ఒక ప్రక్రియ. దీనికి ఏదో చెప్పుకుంటున్నారు అధ్యక్ష. లేదు, ప్రతి కమిషన్ ఇదే మాట చెప్తున్నారు పోతున్నారు, కానీ ఏం చేయడం లేదు. నేను మాకు పడే ఇబ్బంది అడిగితే వాడే ఏదో మున్సిపాలిటీకి వచ్చాదని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ చెత్త ముందు మనకు తెలుసు అధ్యక్ష. అది ఇప్పుడు మా ఏరియా ప్రజలు పడే ఇబ్బంది అడుగుతున్నది, ఆ పోగు గురించి అడుగుతా ఉన్నా. అది ఏదైతే మీరు జిందాల్ వాళ్ళతో మాట్లాడేవి, ఇంత తొందరగా అయితే వాళ్ళని పిలిపించి కన్సల్ట్ పొగ గురించి మొట్టమొదటిసారి మాట్లాడడం గౌరవ కౌన్సిలర్ గారికి మళ్ళీ ఒకసారి చెప్తాను. మళ్ళీ చెప్తాను. పొగకు సంబంధించి అక్కడ ర్యాక్ పిక్కర్స్ చెప్పినారు తగలబెట్టి. ఇప్పుడు మీరు అది చెప్తున్నారు, పోయిన కమిషన్ ఇట్లా చెప్పినాడు సార్. ఇంకోటి సార్, మీరేమన్నా మీరేం మాట్లాడతారో మాట్లాడండి సార్. ఇంకోటి సార్, మీ మాట్లాడారు సార్. అధ్యక్ష ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత.